హాయ్ హలో నమస్తే భవిష్య బొటిక్ ట్రైనింగ్ సెంటర్ మీ ఆఫీస్ పెట్టుకున్నప్పుడు హైదరాబాద్. నిన్న ఈ క్లాస్ చెప్పానంటే కాలర్ నార్మల్గా చెప్పాము. నార్మల్ క్రాస్ వస్తుంది, దాన్ని స్ట్రైట్ వస్తుంది. ఇప్పుడు ప్రిన్సెస్ చెప్తున్నాం. ప్రిన్సెస్కు సేమ్ బ్యాకే వస్తుందండి, కానీ మళ్ళీ బ్యాక్ చెప్తున్నా సేమ్ బ్యాకే. కాలర్ బ్యాక్ ప్రిన్సెసే కానీ క్రాస్ కటింగ్ ఏదైనా బ్యాక్ మాత్రం సేమ్ ఉంటుంది. మనం డ్రాప్ పెట్టుకున్నా లేకపోతే దీనికి డ్రాప్ చెప్తాను, దానికి ప్యాకప్ చెప్పాను కదా, దీనికి డ్రాప్ చెప్తా. డ్రాప్ ఏంటంటే 14+1 ఉంటుంది. ఇది 15 ఇది డ్రాప్కి. ఓకే, డ్రాప్కు ప్యాకప్ ఏ వేరియేషన్ మొత్తం అంత అయిపోయినాక చెప్తానండి. ఇది మాత్రం 7.5. ఇది 15. ఇది 6.5+1 7.5. ఇది ఒక చార్ట్ ఉంటుంది, చార్ట్ ప్రకారం ఫాలో అవుతుంది. ఇది మాత్రం కంపల్సరీ. ఇది చెస్ట్ సేమ్ యాజ్ యూజువల్. మనం ప్యాకప్కు +2 పెట్టాం, కానీ ఇది ప్యాకప్ కాదు కాబట్టి 32 వస్తుంది. 4 8 వస్తుంది. ఇది మాత్రం 2.5 అండి. కాలరే కానీ బ్యాక్ క్రాస్ కటింగ్ వస్తుంది, స్ట్రైట్ కటింగ్ వస్తుంది, ప్రిన్సెస్ వస్తుంది, ప్రతి ఒక్కటి వస్తుంది. బ్యాక్ డ్రాప్ వస్తుంది, ప్యాకప్ వస్తుంది, ఫ్రంట్ హుక్స్, బ్యాక్ హుక్స్, బ్యాక్ జిప్పు, ఫ్రంట్ సైడ్ జిప్పు, ప్రతి ఒక్కటి వస్తుంది. రాదంటూ ఏది ఉండదండి. మనం ఒక బ్లౌజ్కి ఎన్ని రకాలు కుట్టుకోవాలని మనం ఆలోచించుకోవాలి తప్పించి ఒక కాలర్కే కానీ మహానటికి కానీ ఏ ప్యాటర్న్కైనా కూడా మినిమం ఒక 20 టైప్ ఆఫ్ మోడల్స్ వస్తాయండి. కాలర్ ఒకటే వస్తుంది, కానీ మోడల్స్ మాత్రం చాలా వస్తాయి. ఫ్రంట్ మారడమే కానీ, స్ట్రైట్ కటింగ్ కానీ, టక్సే కానీ. ఇది కాలర్ అండి, కాలర్ 2. ఇది 2 మ్యాక్సిమం ఎవరికైనా 2. షోల్డర్ కొంచెం ఎక్కువ ఉంటే 2 బాగుంది. షోల్డర్ ఎక్కువ ఉంటే ఇది 1/2 ఇంచ్. ఇప్పుడు బ్యాక్ డ్రాప్ అని చెప్పి ప్రిన్సెస్ కట్ బ్యాక్ డ్రాప్ అని చెప్తున్నాం. బ్యాక్ డ్రాప్ అంటే బ్యాక్ నెక్ 10, ఇది 2.5. ఇది ఇలా వస్తుంది. డ్రాప్కు ప్యాకప్కి ఏం తేడా అంటే, ఇది ప్యాకప్ డ్రాప్కి ఏం తేడా అంటే లెంత్ తగ్గుతుంది. లెంత్ ప్లస్ దీనికి -1+1 వస్తుంది, +1 వస్తుంది. ఇక డ్రాప్ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మనకు ఇది టక్స్. మనం బ్లౌజ్ తీసుకున్నా కాదండి, బ్లౌజ్ తీసుకున్నాక మనం ఫ్రంట్ హుక్స్ పెట్టన్నా, బ్యాక్ హుక్స్ పెట్టన్నా, డ్రాప్ పెట్టన్నా, ప్యాకప్ పెట్టన్నా, సైడ్ జిప్ పెట్టన్నా, లేకపోతే ఓపెన్ జిప్ పెట్టన్నా, ఇండివిజువల్ జిప్, ఇవన్నీ మనం కనుక్కోవాలండి. ఇది మాత్రం బ్యాక్ పార్ట్ అండి. ఇది బ్యాక్ డ్రాప్, ఇది ప్యాకప్ సేమ్. ఇక వేరియేషన్ వస్తుంది అంతే. లెంత్కు చెస్ట్కు వేరియేషన్ వస్తుంది కంపల్సరీ. ప్రతి ఒక్క బ్లౌజ్కు ప్రతి ఒక్క దానికి వస్తుంది. ఇది బ్యాక్ పార్ట్ అండి. ఇది ఫ్రంట్కి ఇస్తున్నాం, ఫ్రంట్ ప్రిన్సెస్. ఇది క్రాస్ కటింగ్ చెప్పండి, ఇది ప్రిన్సెస్. ఇది ఎప్పుడే కానీ ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ ఉంటుందండి. బ్యాక్ చెస్ట్ ప్రకారం మనం మార్చుకోవాలి. మనం ఫస్ట్ మన ఫ్రంటే మనం డ్రాగ్ ఇస్తున్నాం, తర్వాత ఇది ఇప్పుడు మాత్రం ప్రిన్సెస్ పెడుతున్నాం మనం. మెజర్మెంట్ ఇక్కడ ఉన్నాయండి. మెజర్మెంట్ 15, ఇది 7.5. షోల్డర్ 15/2. ఇది మాత్రం రౌండింగ్ 15 కాబట్టి ఇది ఇన్ని రోజులుగా చదివి చెప్తున్నాను. ఎప్పుడైనా అది చార్ట్లో ఉంటుందండి. క్రాస్ కటింగ్ ఒకటి ఉంటుంది, ఇది +1 ఉంటుందండి. ఇది 8, ఇది 2.5. ఇది కూడా చార్ట్ ప్రకారమే అండి. ఇది కూడా చార్ట్ ప్రకారమే, ఇది చార్ట్ ప్రకారమే. చూడండి ఇక్కడ 8.5, ఇక్కడ ఇక్కడ 8.5 వస్తుంది, ఇక్కడ 8 వస్తుంది. ఇక్కడ మనం ఏమైనా బ్యాక్ డ్రాప్తోనే మనం ఉంటుందండి డిజైన్. ఫ్రంట్ది ఎంత దింపం మనము, బ్యాక్ డ్రాప్ 10 or 11 దింపుతాం మనం. ఎంతైనా ఫస్ట్ ఐరన్ చేసుకోవాలి. బ్లౌజ్ కంపల్సరీ ఐరన్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ కరెక్ట్గా ఉండాలి. 1/2 ఇంచ్ పౌన్స్ కరెక్ట్ అంటే కరెక్ట్ ఏంటంటే ఇది 2.5 కరెక్ట్గా ఉండాలి. ఇవన్నీ ఇది కరెక్ట్ 7.5 కరెక్ట్గా ఉండాలి. ఏ తేరైనా బ్లౌజ్ ఖరాబ్ అవుతుంది కంపల్సరీ. ఇది 2,
ఇది 2 ఇది మాత్రం. కాలర్ లెంత్ ఇక్కడ 4 ఫ్రంట్. ఇది పెట్టుకోవచ్చు. బ్యాక్ బుక్స్ అంటే ఇలా వస్తుంది. ఇది ప్రిన్సెస్ వస్తుంది. కాలర్లో కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయండి. కాలర్లో కూడా ఇది 2 అండి. ఇది వేస్ట్ బట్టి వస్తుంది. ఇది కూడా ఇది 5. ఇక్కడ 5. ఇది షేప్ రావాలనేది ఇది ప్రిన్సెస్. బ్యాక్ డ్రాప్ వచ్చిన +1 ఎలా వస్తుందో దీన్ని కూడా సేమ్ +1 పెట్టి మనం గీసుకోవాలి. బ్యాక్ లెంత్ ఎలా ఉంటుందో ఫ్రంట్ లెంత్ అలా అంతే ఉండాలి. ఇది ప్యాకప్ కాబట్టి లెంత్ తగ్గుతుంది. ప్యాకప్ ఇది డ్రాప్ కాబట్టి ఖచ్చితంగా లెంత్ పెరుగుతుంది. ప్లస్ వేస్ట్ సేమ్ యాజ్ యూజువల్ ఉంటుంది. మన చెస్ట్ అయితే 32/4. ఇది +2 యాడ్ అవుతుంది కంపల్సరీ. ఇది కాలర్ నెక్ అండి. ప్రతిదీ అందరికి ఒక తిరిగిన చెస్ట్ ఉండడమే కానీ అందరికి ఒక తిరిగిన ఉండడమే కానీ అవి ఏమి ఉండదండి. చెస్ట్ రకం ఉంటుంది, రౌండింగ్ రకం ఉంటుంది, షోల్డర్ రకం. వాళ్ళకి ఏ విధంగా ఉందో ఆ విధంగా మనం కుట్టడమే మన బొటిక్ అంటే. ఇది ఇవన్నీ అందరూ సేమ్ ఉంటే తప్పు విషయం అండి. 32 సైజ్ ఒక్కటే ఉండొచ్చు కానీ రౌండింగ్ తేడా ఉంటుంది, షోల్డర్ తేడా ఉంటుంది. అంటే వాళ్ళకు మొత్తం ఏంటంటే ఓకే అదేం లేదు కానీ అట్లా ఏమి ఉండదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. భవిష్య బొటిక్ ట్రైనింగ్ సెంటర్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.